శ్రీ సుందరకాండము ప్రథమ సర్గ శ్లోకము 83 నుంచి. ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షుః పుష్పవర్షాణి దేవగంధర్వదానవాః తతాపనహితం సూర్యః ప్లవంతం వానరోత్తమం శిషేవే చ తదా వాయో రామకార్యార్థసిద్ధయే ఋషయస్తుష్టువుశ్చైనం ప్లవమానం విహాయ సా జగుశ్చ దేవగంధర్వాః ప్రశంసంతో మహౌజసం నాగాశ్చ తుష్టువుర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగతక్లమం. 87వ శ్లోకం వరకు ఇప్పుడు మనం అర్థం చెప్పుకుందాం. హనుమంతుడు మబ్బులలో మాటిమాటికి ప్రవేశించుచూ వెలువడుచూ కొంత తొడవ మబ్బుల మాటున దాగి మరల మరల వెలువడుచుండు చంద్రుని వలె కనిపించుచుండెను. అట్లు వేగముగా సముద్రము దాటు హనుమంతుణ్ణి చూసి దేవతలు గంధర్వులు దానవులు పూలవానలు కురిపించిరి. అట్లు సముద్రముపై ఎగురుచున్న కపిశ్రేష్ఠుడగు హనుమంతునిపై సూర్యుడు తన వేడిమిని ప్రసరింపజేయలేదు. రామకార్యము సిద్ధింపవలెనని వాయువు కూడా అనుకూలుడై చల్లగా వీచెను. ఆకాశమార్గమున పోవుచున్న హనుమను ఋషులు స్తుతించిరి. దేవతలు గంధర్వులను మహా తేజస్శాలియగు ఆయనను ప్రశంసించుచూ పాడిరి. ఎంతమాత్రము శ్రమనొందని అకస్మాత్తుగా హనుమంతుణ్ణి అకస్మాత్తుగా చూసి నాగులు యక్షులు రక్షస్సులు, వీరు దిక్పాలక రక్ష సంబంధులన్నమాట, దేవతలు పక్షులను స్తోత్రము చేసిరి. కపిశ్రేష్ఠుడగు హనుమంతుడు ఆ విధంగా సముద్రం దాటుతూ ఉండగా ఇక్ష్వాకు వంశజులకు సగరపుత్రుల చేత వర్ధిల్లినవాడు కావున ఆ వంశపు గౌరవాన్ని కోరేటువంటి సాగరుడు ఈ విధంగా దలచాడు. ఇక్ష్వాకు కులమానార్థి చింతయామాస సాగరః సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనూమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషం చ మయి విశ్రాంత సుఖేనాతిపతిష్యతి ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్ఛన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం త్వమిహాసుర సంఘానాం పాతాళతలవాసినం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిఘః సన్నివేశితః. కపిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు సముద్రాన్ని దాటుతూ ఉండగా ఇక్ష్వాకు వంశజులైనటువంటి సగరపుత్రుల చేత వర్ధిల్లినవాడు కావున ఆ వంశపు గౌరవాన్ని కోరినటువంటి సాగరుడు ఈ విధంగా దలచాడు. వానరశ్రేష్ఠుడగు హనుమంతునికి నేనిప్పుడు తోడ్పడకున్నచో నోరుగల ప్రతివాడును నన్ను అన్ని విధాలుగా నిందింపక మానరు. నేను ఇక్ష్వాకు ప్రభువగు సగరునిచేన సంవర్ధితుడనైతిని. ఇతడు ఇక్ష్వాకు వంశజుడగు రాముడి దూత. ఇతనికి కష్టము కలుగరాదు. కావున ఈ హనుమంతుడు నడుమ విశ్రమించునట్లు చేయుట నాకు కర్తవ్యము. అటు నాకడ విశ్రమించి తక్కిన మార్గాన్ని అవలీలగా హనుమ దాటగలడు అని సముద్రుడు ఈ విధంగా ఆలోచన చేసి తన జలములలో దాగియున్న బంగారు శిఖరములు గల పర్వతశ్రేష్ఠుడైనటువంటి మైనాకుణ్ణి చూసి ఇట్లా అన్నాడు: ఓ పర్వతశ్రేష్ఠుడా, దేవేంద్రుడు పాతాళలోకముననున్న రాక్షసులు భూమిపైకి రాకుండునట్లు ఇనుప గడియవలే నిన్ను అడ్డముగా నుంచినాడు. ఇప్పుడు 94వ శ్లోకం నుంచి. త్వమేషాం జ్ఞాత వీర్యాణం పునరేవోత్పతిష్యతాం పాతాళాస్య ప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి తిర్యగూర్ధ్వమధశ్చైవ
శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాముత్తిష్ఠ గిరిసత్తమా. ఇది 95వ శ్లోకం. బలము కూడగట్టుకొని మరల భూమిపైకి రాబోవు ఈ రాక్షసులను నివారించుచు నీవు మిగుల విస్తృతమగు పాతాళలోకపు ద్వారమును కప్పివైచి నిలచియున్నావు. ఓ పర్వతశ్రేష్ఠుడా, నీవు పక్కలకును పైకిని కిందకును కూడా పెరుగగలవాడవు. కావున నిన్నే ప్రేరణ చేయుచున్నాను. నీవు ఇక లెమ్ము అని పలికాడు సాగరుడు మైనాకుడితోటి. ఇవాళ ప్రథమ సర్గలో 83వ శ్లోకం నుంచి 95వ శ్లోకం దాకా పఠించడమైనది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.